to SR English videos. In this video, we are going to learn relative clauses in a detailed way. Defining and non-defining clauses, how to identify them is being learnt in this video. Shall we go into the class? Friends, welcome to my channel. In this video, we are going to learn in detail about relative clauses. Relative clauses are two types, defining and non-defining. అసలు relative clause అంటే ఏంటి? A relative clause is a clause that defines or describes the subject in question. మనం ఎవరి గురించి లేదా దేని గురించి ఒక వ్యక్తి లేదా వస్తువు గురించి మనం మాట్లాడతాం. ఆ వస్తువు లేదా వ్యక్తిని మనం సబ్జెక్ట్ అంటాం. ఆ సబ్జెక్టు ఇండిఫినైట్ అంటే మనం గుర్తించలేని విధంగా, అంటే అది ఎవరో మనకి తెలియట్లేదు అనుకోండి, సమ్ డెఫినిషన్ లేదా డిస్క్రిప్షన్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఈ క్లాజెస్, డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ రిలేటివ్ క్లాజెస్ అంటే అవి యాడ్జెక్టివ్ అంటే డిస్క్రిప్షన్ లేదా డెఫినేషన్ ఇస్తున్నాయి కాబట్టి అవి యాడ్జెక్టివ్తో సమానం. కాబట్టి ఇక్కడ రిలేటివ్ క్లాజెస్ అంటే యాడ్జెక్టివ్ క్లాజెస్. ఒక యాడ్జెక్టివ్ క్లాజు ఒక యాడ్జెక్టివ్గా ఫంక్షన్ చేస్తుందండి. చూడండి, రిలేటివ్ క్లాజెస్ ఆర్ యాడ్జెక్టివ్ క్లాజెస్. దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ రిలేటివ్ క్లాజెస్. దే ఆర్ డిఫైనింగ్ అండ్ నాన్. రిలేటివ్ క్లాజెస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ బై ద ఫాలోయింగ్. రిలేటివ్ క్లాజెస్ని దేంతో ఇంట్రడ్యూస్ చేస్తాం? రిలేటివ్ క్లాజెస్ని రిలేటివ్ ప్రొనౌన్స్ లేదా రిలేటివ్ యాడ్వర్బ్స్తో మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. అంటే ఫర్ పర్సన్స్ హూ ఆర్ దట్, ఫర్ థింగ్స్ విచ్ ఆర్ దట్. In objective, this is in subjective case. Relative pronouns in subjective case are who are that, which are that. Who are that for persons, which are that for things. అలాగే రిలేటివ్ ప్రొనౌన్స్ ఇన్ ఆబ్జెక్టివ్ కేస్. ఫర్ పర్సన్స్ హూమ్ ఆర్, రిలేటివ్ ప్రొనౌన్స్ ఆబ్జెక్టివ్ కేసులో ఫర్ పర్సన్స్ హూమ్ ఆర్ దట్ అని, ఫర్ థింగ్స్ విచ్ ఆర్ దట్ అని యూజ్ చేయాలి. రిలేటివ్ ప్రొనౌన్స్ పాసెసివ్ కేస్. ఫర్ పర్సన్స్ హూజ్, ఫర్ థింగ్స్ ఆఫ్ విచ్ లేదా హూజ్ మనం యూజ్ చేయాలి. అలాగే రిలేటివ్ యాడ్వర్బ్స్ ప్లేస్కి అయితే వేర్ని, టైంకి అయితే వెన్ని యూజ్ చేస్తాం. డిఫైనింగ్ క్లాజ్ అంటే ఏంటి చూద్దాం. A defining clause that defines or describes the subject is necessary to understand what kind of someone or something is. డిఫైనింగ్ క్లాజ్ అనేది అవసరం. ఎందుకు అవసరం అంటే ఈ డిఫైనింగ్ క్లాజ్ ఒక యాడ్జెక్టివ్గా ఫంక్షన్ చేస్తుంది. మనం ఒక వ్యక్తి లేదా వస్తువు గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ వ్యక్తి లేదా వస్తువు మనకు క్లారిటీ లేనప్పుడు ఈ క్లాజ్ని యూజ్ చేయాలి. కాబట్టి అలాగా ఇండిఫినైట్గా ఉన్నప్పుడు, ఒక సబ్జెక్ట్ ఇండిఫినైట్గా ఉన్నప్పుడు మనం ఈ డిఫైనింగ్ క్లాజ్ని మనం యూజ్ చేయాలి. మరి నాన్ డిఫైనింగ్ క్లాజ్ డజంట్ డిఫైన్ ఆర్ డిస్క్రైబ్ the subject but add some extra information which is not necessary to understand the subject because the subject in question is clear with a proper noun or with some other identity. అంటే ఇక్కడ నాన్ డిఫైనింగ్ క్లాజ్ అనేది సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయడానికి ఏమాత్రం అవసరం లేదు. అయితే కాస్త ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మనం సెపరేట్గా రాసింది మనం ఈ సింపుల్ సెంటెన్స్లో ఇన్సర్ట్ చేస్తాం. అంటే ఈ రెండు సెంటెన్సెస్ని కలిపి మనం ఒక కాంప్లెక్స్ సెంటెన్స్గా చేసేటప్పుడు ఆ సింపుల్ సెంటెన్స్లో మధ్యన దీన్ని ఒక క్లాజ్గా ఇన్సర్ట్ చేసి కాంప్లెక్స్ సెంటెన్స్గా మారుస్తాం. అంతే దీని ఫంక్షన్. యాక్చువల్గా నాన్ డిఫైనింగ్ క్లాజ్ ఈజ్ నాట్ నెసరీ టు ఐడెంటిఫై ద సబ్జెక్ట్. నాన్ డిఫైనింగ్ క్లాజ్ సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయడానికి ఏమాత్రం ఉపయోగపడదు. అయితే అతని గురించి మనం ఏదో చెప్పాం ఒక సెపరేట్ సెంటెన్స్లో, కానీ ఇప్పుడు మనం ఒక కాంప్లెక్స్ సెంటెన్స్గా దాన్ని మార్చమన్నారు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఆ సెంటెన్స్ ఏది ఉందో అది సబ్జెక్ట్కి సంబంధించింది కాబట్టి ఆ సబ్జెక్ట్ తర్వాత మనం ఈ నాన్ డిఫైనింగ్ క్లాజ్ని కామాస్ మధ్యలో కానీ, బ్రాకెట్స్ మధ్యలో కానీ, 2 డాషెస్ మధ్యలో కానీ పెట్టి మిగతాది కంటిన్యూ చేస్తాం. అప్పుడు అది ఒక మెయిన్ క్లాజు, ఒక సబార్డినేట్ క్లాజు ఉంది కాబట్టి అది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది.
అలా ఒక 2 సెంటెన్సెస్ని కాంప్లెక్స్ సెంటెన్స్గా మార్చడం కోసం మాత్రం ఆ నాన్ డిఫైనింగ్ పెడతాం. అయితే ఇన్ ద కేస్ ఆఫ్ ఫస్ట్ వన్ డిఫైనింగ్ క్లాజ్లో మాత్రం ఖచ్చితంగా మనం డిఫైనింగ్ క్లాజ్ యూజ్ చేయాల్సిందే, లేకపోతే అది క్లారిటీ ఉండదు. అప్పుడు మనం దాన్ని సెపరేట్ చేయడానికి వీలు లేదు కాబట్టి ఎలాంటి కామాస్ లేదా బ్రాకెట్స్ మనం యూజ్ చేయకూడదు. లెట్ us see in this example డిఫైనింగ్ టైప్ చూద్దాం. ఫస్ట్ a boy is dressed up in white, he is my son. ఇక్కడ ఆ బాయ్ he is my son అనేది మనం సెంటెన్స్ ఇచ్చిన సెంటెన్స్ అనుకుందామండి. he is my son, who is my son, క్లారిటీ లేదు కదా. he is my son అంటే క్లారిటీ లేదు. అలాగే ఆ బాయ్ డ్రెస్డ్ అప్ ఇన్ వైట్ అని కేవలం అది చెప్పినా ఇటుగా అర్థం కాదు. కాబట్టి దీన్ని మనం 2 విధాలుగా డిఫైనింగ్ క్లాజ్ యూజ్ చేసి చెప్పొచ్చు. అది చూద్దాం. ద బాయ్ హూ ఈజ్ డ్రెస్డ్ అప్ ఇన్ వైట్ ఈజ్ మై సన్ అంటే ఇక్కడ హీ ఈజ్ మై సన్ అని నేను డైరెక్ట్గా అంటే ఎవరు మీ అబ్బాయి క్లారిటీ లేదు కాబట్టి ద బాయ్ హూ ఈజ్ డ్రెస్డ్ అప్ ఇన్ వైట్ ఈజ్ మై సన్ అంటే తెల్లటి దుస్తులు వేసుకున్న ఆ కుర్రాడు ఆ అబ్బాయి మా అబ్బాయి, నా కొడుకు అని చెప్పడం వీలవుతుంది. అలాగే ఆ బాయ్ ఈజ్ డ్రెస్డ్ అప్ ఇన్ వైట్, ఎవరో ఒక కుర్రాడు తెల్లని దుస్తులు వేసుకున్నాడు, డిఫినైట్ ఇండిఫినైట్. కానీ నేను ఆ అబ్బాయి ఎవరో నేను డెఫినేషన్ ఇవ్వాలి లేదా డిస్క్రిప్షన్ ఇవ్వాలి. అతను నా కొడుకు అని తర్వాత చెప్పా. ఇప్పుడు ఆ ఇండిఫినైట్ ఆ బాయ్ అనే ఇండిఫినైట్ బాయ్ ఇప్పుడు నా కొడుకు కాబట్టి డిఫినైట్ అయ్యాడు. అప్పుడు మనం దాన్ని ఇలా మార్చి చెప్పొచ్చు. ద బాయ్ హూ ఈజ్ డ్రెస్డ్ అప్ ఇన్ వైట్ ఈజ్ మై సన్. ద బాయ్ హూ ఈజ్ డ్రెస్డ్ అప్ ఇన్ వైట్ ఈజ్ మై సన్. అలాగే నెక్స్ట్ చూడండి. ద బుక్ వాజ్ ఏ డిటెక్టివ్ స్టోరీ, ఐ వాజ్ రీడింగ్ ఇట్ ఎస్టర్డే. ఆ పుస్తకం డిటెక్టివ్ స్టోరీ. ఆ పుస్తకం డిటెక్టివ్ స్టోరీ అని అంటే ఏ పుస్తకం క్లారిటీ లేదు. నేను దానికి క్లారిటీ ఇచ్చా. అదే ఐ వాజ్ రీడింగ్ ఇట్ ఎస్టర్డే, నేను నిన్న చదివింది అని ఒక క్లారిటీ ఇచ్చా. అప్పుడు దాన్ని ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ ఈ 2 సెంటెన్సెస్ని కలిపి కాంప్లెక్స్ సెంటెన్స్గా మార్చాలి అని అంటే ద బుక్ విచ్ ఐ వాజ్ రీడింగ్ ఎస్టర్డే వాజ్ అ డిటెక్టివ్ స్టోరీ. ఇక్కడ దట్కి విచ్కి 2 యూజ్ చేయొచ్చండి, కానీ చిన్న తేడా ఉంది. అదేంటంటే ద బుక్ దట్ ఐ వాజ్ రీడింగ్ ఎస్టర్డే వాజ్ ఏ డిటెక్టివ్ స్టోరీ అని అంటే నిన్న నేను చదువుతున్న పుస్తకం డిటెక్టివ్ స్టోరీ. అలాగే విచ్తో యూజ్ చేస్తే నిన్న ఏ పుస్తకం అయితే చదువుతూ ఉన్నానో ఆ పుస్తకం డిటెక్టివ్ స్టోరీ. అంటే దట్ అంటే అని, విచ్ అయితే ఏదైతే అనే అర్థంలో మనకి ఏది అక్కడ సందర్భోచితమో అది మనం యూజ్ చేయవచ్చు. దట్ యూజ్ చేయాలా విచ్ యూజ్ చేయాలా అనేది మీ ఇష్టం. దట్ అంటే ద బుక్ దట్ ఐ వాజ్ రీడింగ్ ఎస్టర్డే వాజ్ ఏ డిటెక్టివ్ స్టోరీ అంటే నిన్న నేను చదువుతున్న పుస్తకం డిటెక్టివ్ స్టోరీ పుస్తకం. అలా కాకుండా విచ్ యూజ్ చేస్తే నిన్న ఏ పుస్తకం అయితే చదువుతున్నానో ఆ పుస్తకం డిటెక్టివ్ స్టోరీ అని అర్థం. అదేనండి డిఫరెన్స్ దట్కి విచ్కి. ఇప్పుడు నాన్ డిఫైనింగ్ టైప్ చూద్దాం. నాన్ డిఫైనింగ్ టైప్ అంటే ఇక్కడ సబ్జెక్టు క్లియర్గా తెలుస్తుంది. మై సన్ ఈజ్ యువర్ స్టూడెంట్. ఏం పరిచయం, ఏం డిస్క్రిప్షన్ డెఫినేషన్ ఏం అక్కర్లా. మై సన్ ఈజ్ యువర్ స్టూడెంట్, ఎందుకు ఇంకా డిస్క్రిప్షన్ అక్కర్లా. హిజ్ నేమ్ ఈజ్ రాహుల్, ఇది ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ 2 సెంటెన్సెస్గా చెప్పాం. ఇక్కడ మై సన్ ఈజ్ యువర్ స్టూడెంట్ అనేది క్లియర్గా ఉన్నప్పుడు హిజ్ నేమ్ ఈజ్ రాహుల్ అని దీనికి మై సన్స్కి ఐడెంటిఫికేషన్ కోసం అక్కర్లేదు. మీకు అర్థమైంది. మై సన్ అంటే నాకు ఒకే కొడుకు, నా కొడుకు మీ అబ్బాయి అని అర్థమవుతుంది. అయితే ఇక్కడ హీస్ నేమ్ ఈజ్ రాహుల్ అనే విషయాన్ని మనం ఒక సింగిల్ సెంటెన్స్లో మనం రాయాలి. అంటే అది కాంప్లెక్స్ సెంటెన్స్గా రాయాల్సి వచ్చినప్పుడు మనం హిజ్ నేమ్ ఈజ్ రాహుల్ అనేదాన్ని మై సన్ తర్వాత పెడతాం. మై సన్ కామా హూజ్ నేమ్ ఈజ్ రాహుల్ ఈజ్ యువర్ స్టూడెంట్. హిజ్ అనేది పాజిటివ్ కాబట్టి హూజ్ అని యూజ్ చేయాలి. మై సన్ కామా హూజ్ నేమ్ ఈజ్ రాహుల్ కామా ఈజ్ యువర్ స్టూడెంట్. అంటే ఇక్కడ హూజ్ నేమ్ ఈజ్ రాహుల్ అని తీసేసిన ఆ విషయం క్లారిటీ ఉంటుంది.
మై సన్ ఈజ్ యువర్ స్టూడెంట్. క్లియర్. మై సన్ హూజ్ నేమ్ ఈజ్ రాహుల్ ఈజ్ యువర్ సన్ అన్న దాంట్లో హూజ్ నేమ్ ఈజ్ రాహుల్ అవసరం లేదు, కానీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్గా ఉంది కాబట్టి సెంటెన్స్లో ఇన్సర్ట్ చేసి దాన్ని సెపరేట్ చేసాం, అవసరం లేదు అని. అంటే చదివేటప్పుడు ఆగి చదివి మళ్ళీ దాని కంటిన్యూషన్కి వెళ్తాం, ఇది అవసరం లేదు. అలాగే రాహుల్ ఈజ్ యువర్ స్టూడెంట్, హీ ఈజ్ మై సన్. రాహుల్ ఇది ప్రాపర్ నౌన్, ముందు మై సన్ అన్నాను, తర్వాత రాహుల్ అనే ప్రాపర్ నౌన్ యూజ్ చేశాను. ఇది కూడా క్లియర్, ఎలాంటి యాంబిగ్విటీ లేదు. రాహుల్ అనే కుర్రాడు మీ స్టూడెంట్. హీ ఈజ్ మై సన్ అని చెప్పి నేను ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అలాగే ఇక్కడ రాహుల్ అని కామా పెట్టండి. హూ ఈజ్ మై సన్ దట్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇన్సర్ట్ చేయండి. ఈజ్ యువర్ స్టూడెంట్ అంటే రాహుల్ ఈజ్ యువర్ స్టూడెంట్. క్లియర్. ఇక్కడ కామాల మధ్యలో పెట్టింది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. అయితే నాన్ డిఫైనింగ్ క్లాజ్కి ఈ నాన్ డిఫైనింగ్ క్లాజు ఈ సెంటెన్స్లో ఏమాత్రం అవసరం లేదండి. కానీ మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇస్తున్నామో అది ఈ సెంటెన్స్లో ఇన్సర్ట్ చేయడానికి, ఒక సింగిల్ సెంటెన్స్గా, ఒక సింగిల్ కాంప్లెక్స్ సెంటెన్స్గా మార్చడానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది. అందులో ఇన్సర్ట్ చేసి దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్గా మారుస్తామండి. అర్థమైంది కదండి. నాన్ డిఫైనింగ్ టైప్ సెంటెన్సెస్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే సబ్జెక్టు క్లారిటీ ఉంటుంది. మై సన్ లేదా అవర్ టీచర్ లేదా అవర్ కంట్రీ లేదా ప్రాపర్ నౌన్ లైక్ రాహుల్, రమేష్, విద్యాభారతి లేదా విశ్వభారతి ఇలాంటి పేర్లు ఏమైనా ఉన్నాయి అంటే అవి క్లియర్. అలాగా ప్రాపర్ నౌన్స్ లేదా సమ్ ఐడెంటిటీ లైక్ డిటర్మైనర్స్ మై, యువర్, హిజ్, దైర్ అనేవి క్లారిటీ ఉంటే కనుక మనం వాటిని డిఫైనింగ్ క్లాజెస్ యూజ్ చేయక్కర్లేదు. లెట్ us see some more examples. డిఫైనింగ్ టైప్ చూద్దాం. A woman died last night. She was our cook. A woman died last night అంటే ఏ ఉమెన్? క్లారిటీ లేదు. తర్వాత నేను క్లారిటీ ఇచ్చా, షీ వాజ్ అవర్ కుక్, ఆమె మా వంట మనిషి అని. అప్పుడు ద ఉమెన్ ఇప్పుడు డిఫినైట్ అయింది. ఆ ఇండిఫినైట్ ఉమెన్ ఇప్పుడు డిఫినైట్ అయింది. నేను మా వంట మనిషి అని చెప్పాను కదా. ద ఉమెన్ హూ డైడ్ లాస్ట్ నైట్ వాజ్ అవర్ కుక్. ఇక్కడ దీన్ని హూ డైడ్ లాస్ట్ నైట్ అనేదాన్ని సెపరేట్ చేయడానికి వీల్లేదు, ఎందుకంటే ఆ ఉమెన్ని డిఫైన్ చేయాలి. ఏ ఉమెన్ అంటే చనిపోయిన ఆమె అని, లేదా ద ఉమెన్ హూ వాజ్ అవర్ కుక్ డైడ్ లాస్ట్ నైట్. ద ఉమెన్ డైడ్ లాస్ట్ నైట్. ద ఉమెన్ డైడ్ లాస్ట్ నైట్ అంటే క్లారిటీ లేదు. అయితే ఆ ఉమెన్ని మా కుక్ అని డిఫైన్ చేయాలి. అంటే మాకు వంట చేసే ఆమె గత రాత్రి చనిపోయింది అనే అర్థం వస్తుంది. ఇలా మనం రెండు విధాలుగా మనం ఆ సెంటెన్స్ కాంప్లెక్స్ సెంటెన్స్గా మార్చొచ్చండి. ఈ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. యూ లెంట్ మీ అ బుక్, ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. మీరు నాకు ఒక పుస్తకం ఇచ్చారు, అది చాలా ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ ఆ బుక్ అనేది ఇండిఫినైట్. ఏ బుక్ అని మామూలుగా యూ లెంట్ మీ ఏ బుక్ అనేసి వదిలేశారు. ఆ బుక్ అంటే ఏ బుక్ లేదు. అలాగే ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అన్న క్లారిటీ, అది కేవలం అదే అన్న క్లారిటీ లేదు. కాబట్టి దాన్ని మనం ఇలా చెప్పొచ్చు, ద బుక్ విచ్ యూ లెంట్ మీ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే నువ్వు ఏ పుస్తకం అయితే నాకు ఇచ్చారో అది చాలా ఆసక్తికరంగా ఉంది. లేదా దట్ యూజ్ చేస్తే మీరిచ్చిన పుస్తకం చాలా ఆసక్తికరంగా ఉంది అని. అలాగే ద బుక్ విచ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ వాజ్ లెంట్ టు మీ బై యూ. ఇలా ప్యాసివ్లో కూడా చెప్పొచ్చు. ద బుక్ విచ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ వాజ్ లెంట్ టు మీ బై యూ. ఇలా కూడా చెప్పొచ్చు అండి ప్యాసివ్లో. అలాగే థర్డ్ వన్ చూడండి. ఐ లాస్ట్ ఎ పెన్, ఇట్ వాజ్ నాట్ గుడ్. నేను పెన్ పోగొట్టుకున్నాను, అది మంచిది కాదు. ద పెన్ దట్ ఐ లాస్ట్ వాజ్ నాట్ గుడ్, ద పెన్ విచ్ ఐ లాస్ట్ వాజ్ నాట్ గుడ్. డిఫరెన్స్ చెప్పాను కదండి, దట్కి విచ్కి అది అన్వయించుకోండి. ఐ లాస్ట్ ద పెన్ దట్ వాజ్ నాట్ గుడ్, ఐ లాస్ట్ ద పెన్ విచ్ వాజ్ నాట్ గుడ్. అంటే దీన్ని మనం డిఫైన్ చేయడానికి ఈ గ్రీన్ కలర్లో ఉన్న డిఫైనింగ్ క్లాజెస్ అవసరం అండి. నాన్ డిఫైనింగ్ టైప్ చూద్దామండి. ఎంపరర్ అశోక ఎంబ్రాస్డ్ బుద్ధిజం, హీ మేడ్ మెనీ వార్స్. ఎంపరర్ అశోక క్లియర్ కట్గా ఉంది నేమ్, ప్రాపర్ నౌన్. దీనికి ఇంకేమి డిస్క్రిప్షన్ అక్కర్లా. కాబట్టి ఎంపరర్ అశోక ఎంబ్రాస్డ్ బుద్ధిజం
క్లియర్గా తెలుస్తుంది. అయితే సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, హీ మేడ్ మెనీ వార్స్ అనేది ఎక్స్ట్రా. ఇవి 2 సెంటెన్సెస్గా మార్చాం. ఈ 2 సెంటెన్సెస్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్గా ఒక సింగిల్ సెంటెన్స్గా మార్చాలి అని అంటే హీ మేడ్ మెనీ వార్స్ అనేదాన్ని మనం నాన్ డిఫైనింగ్ క్లాజ్గా మధ్యలో ఇన్సర్ట్ చేస్తాం. అంటే దేని తర్వాత, సబ్జెక్ట్ తర్వాత. చూడండి, ఎంపరర్ అశోక కామా హూ మేడ్ మెనీ వార్స్ కామా ఎంబ్రాస్డ్ బుద్ధిజం. అంటే కాంప్లెక్స్ సెంటెన్స్గా మార్చడానికి మాత్రమే యూజ్ అవుతుంది. కానీ డిఫైనింగ్లో కాంప్లెక్స్ సెంటెన్సే, కానీ అలా సెపరేట్ చేయడానికి వీలు కానిది అది. నెక్స్ట్ చూడండి, మిస్టర్ అజయ్. మిస్టర్ అజయ్ లెంట్ మీ సమ్ మనీ, హీ ఈజ్ అవర్ నైబర్. మిస్టర్ అజయ్ అనే ప్రాపర్ నేమ్తో ఉంది, క్లియర్గా ఉంది. మనం ఇంకా హీ ఈజ్ అవర్ నైబర్ అని మనం ఎక్స్ట్రా ఏం చెప్పక్కర్లా. మిస్టర్ అజయ్ లెంట్ మీ సమ్ మనీ. మిస్టర్ అజయ్ హూ ఈజ్ అవర్ నైబర్ లెంట్ మీ సమ్ మనీ. క్లియర్ అండి. అంటే డిఫైనింగ్ టైపు, నాన్ డిఫైనింగ్ టైప్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఇలాంటి సెంటెన్సెస్ మీకు తారసపడితే, ఇఫ్ యూ కమ్ అక్రాస్ సెంటెన్సెస్ లైక్ దీస్, ఫస్ట్ లుక్ ఎట్ ద సబ్జెక్ట్ క్లియర్గా ఉందా లేదా. క్లియర్గా ఉంటే అది నాన్ డిఫైనింగ్ క్లాస్ యూజ్ చేయాలి. క్లియర్గా లేకపోతే డిఫైనింగ్ క్లాస్ యూజ్ చేయాలి. జయంత్ విజిటెడ్ మీ ఎస్టర్డే, హిస్ ఫాదర్ ఈజ్ అ బిగ్ బిజినెస్ మ్యాన్. ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి, జయంత్ అనే పేరుతో వచ్చిన వ్యక్తి అనే క్లియర్. హిస్ ఫాదర్ ఈజ్ అ బిగ్ బిజినెస్ మ్యాన్ అనేది మనకు అవసరం లేదు. జయంత్ విజిటెడ్ మీ ఎస్టర్డే క్లియర్. జయంత్ కామా హూస్ ఫాదర్ ఈజ్ అ బిగ్ బిజినెస్ మ్యాన్ విజిటెడ్ మీ ఎస్టర్డే. అలాగే 4th వన్, తాజ్ మహల్ ఈజ్ ఇన్ ఆగ్రా, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్. తాజ్ మహల్ ఇంకేమి దానికి డిస్క్రిప్షన్ ఏమక్కర్లా. కానీ ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ అనేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. దాన్ని మనం ఇలా చెప్పొచ్చు, తాజ్ మహల్ కామా విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఇన్ తణుకు ఈజ్ ఏ స్మాల్ టౌన్. క్లియర్. తణుకు అనేది ఒక ప్రాపర్ నేమ్ ఆఫ్ ఏ ప్లేస్. రాకెట్ ఫ్యూయల్ ఈజ్ మేడ్ హియర్, అది తణుకులో ఏం జరుగుతుంది అనేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. అందుకని తణుకు కామా వేర్ రాకెట్ ఫ్యూయల్ ఈజ్ మేడ్ ఈజ్ ఎ స్మాల్ టౌన్. తణుకు ఈజ్ ఏ స్మాల్ టౌన్, హియర్ రాకెట్ ఫ్యూయల్ ఈజ్ మేడ్ అనేది ఎక్స్ట్రా. సో ఆ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఒక సింగిల్ సెంటెన్స్లో ఇన్సర్ట్ చేయడానికి 2 కామాస్ మధ్యలో దాన్ని ఇన్సర్ట్ చేయాలి. అలాగే 6th వన్, ఇట్ వాస్ 10 o'clock in the morning. సరిపోతుంది కదా, ఇట్ వాస్ 10 o'clock in the morning, అది ఉదయం 10 అయింది అనేది క్లారిటీగా ఉంది. ఐ మెట్ హిమ్ పర్సనల్లీ దెన్, అప్పుడు నేను అతన్ని కలిశాను అనేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఇట్ వాస్ 10 o'clock కామా వెన్ ఐ మెట్ హిమ్ పర్సనల్లీ ఇన్ ద మార్నింగ్. వెన్ ఐ మెట్ హిమ్ పర్సనల్లీ అనేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, దాన్ని ఇందులో ఇన్సర్ట్ చేశాం. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ డోంట్ సెపరేట్ నాన్ డిఫైనింగ్ క్లాజెస్ విత్ కామాస్? కన్సిడర్ ద ఫాలోయింగ్. సరే, మనం రాసేటప్పుడు నాన్ డిఫైనింగ్ క్లాజ్ యూజ్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని కామాస్తో కానీ బ్రాకెట్స్తో కానీ సెపరేట్ చేయాలి. చేయకపోతే ఏమవుతుంది ఒకసారి చూడండి. మై వైఫ్, క్లియర్ కదా, మై వైఫ్ అని నేను పాసెసివ్ కేసులో చెప్పా, ఖచ్చితంగా నా భార్య అని. హూ ఈజ్ కుకింగ్ డిన్నర్ నౌ ఈజ్ ఇన్ ద కిచెన్. అయితే ఇక్కడ హూ ఈజ్ కుకింగ్ డిన్నర్ నౌ, షీ ఈజ్ కుకింగ్ డిన్నర్ నౌ అనేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. అది అవసరం లేదు యాక్చువల్గా. మై వైఫ్ ఈజ్ ఇన్ ద కిచెన్ అంటే సరిపోతుంది. కానీ అప్పుడు ఆమె వంట చేస్తుంది అని నేను మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. కాబట్టి దాన్ని మై వైఫ్ కామా హూ ఈజ్ కుకింగ్ డిన్నర్ నౌ ఈజ్ ఇన్ ద కిచెన్. ఓకేనండి. దీని అర్థం ఏంటంటే ఐ హ్యావ్ ఓన్లీ 1 వైఫ్ అండ్ షీ ఈజ్ ఇన్ ద కిచెన్ నౌ. నాకున్నది ఒకే ఒక భార్య, ఆమె వంటగదిలో ఉంది. నెక్స్ట్ చూడండి, మై వైఫ్ హూ ఈజ్ కుకింగ్ డిన్నర్ నౌ ఈజ్ ఇన్ ద కిచెన్. కామాస్ లేవు, సెపరేట్ చేయలేదు. అంటే మై వైఫ్ని నేను డిఫైన్ చేస్తున్నాను ఇక్కడ. హూ ఈజ్ కుకింగ్ డిన్నర్ నౌ అంటే వంట చేస్తున్న నా భార్య ఇప్పుడు కిచెన్లో ఉంది, అంటే మరో భార్య హాల్లోనో బెడ్రూమ్లోనో ఉంది. చూసారా ఎంత డిఫరెన్స్?
మై వైఫ్ అని చెప్పి నేను కామాస్తో సెపరేట్ చేయకపోతే మై వైఫ్ అనే ఆమెని మళ్ళీ నేను డిస్క్రైబ్ చేస్తున్నాను. హూ ఈజ్ కుకింగ్ డిన్నర్ నౌ అని డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. కాబట్టి అది వేరే అవుతుంది. అప్పుడు దీని అర్థం ఏంటంటే ఐ హ్యావ్ ఎనదర్ వైఫ్ అండ్ దిస్ వైఫ్ ఈజ్ కుకింగ్ డిన్నర్ ఇన్ ద కిచెన్. ఫ్రెండ్స్, అర్థమైందండి? మనం నాన్ డిఫైనింగ్ క్లాజెస్ని ఎందుకు సెపరేట్ చేయాలో అనేది ఈ ఎగ్జాంపుల్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఎందుకు నచ్చలేదో మాత్రం దయచేసి చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన ఇంగ్లీష్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.